దేశానికి కొత్త ఆర్బీఐ గవర్నర్ వచ్చినప్పటి నుంచి కొత్త అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల వార్త వెలుగులోకి వచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గిందని, దీంతో పాటు వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. మరోవైపు రూ. 10, రూ. 500 నోట్లకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. మహాత్మా గాంధీ సిరీస్ కింద కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ. 10, 500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ సిరీస్లోని రూ. 10, 500 నోట్లను పోలి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త నోట్లను జారీ చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన 10, 500 డినామినేషన్లలోని అన్ని పాత నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. గవర్నర్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ. 100, 200 నోట్లను కూడా విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ గత నెలలో ప్రకటించింది. ఈ నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం జోడించడం తప్ప ఇతర భద్రతా లక్షణాలు లేదా డిజైన్లో ఎటువంటి మార్పు ఉండదని గమనించాలి. ఈ నోట్లు బ్యాంకులు, ఏటీఎంలు, సాధారణ లావాదేవీల ద్వారా క్రమంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పాత నోట్లు కూడా చెల్లుబాటులో ఉండటం వల్ల ప్రజలు వీటిని ఉపయోగించడంలో ఎటువంటి గందరగోళం ఉండదని ఆర్బీఐ అధికారులు తెలిపారు. మల్హోత్రా డిసెంబర్ 2024లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. 6 సంవత్సరాలు గవర్నర్గా పనిచేసిన శక్తికాంత దాస స్థానంలో ఆయన నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఏప్రిల్ 7 నుంచి మొదలు కానుంది. ఏప్రిల్ 9న ఆర్బీఐ గవర్నర్ పాలసీ రేటును ప్రకటిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మొదటి సమావేశం కాబట్టి దీనిని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సమావేశంలో రెపో రేట్లో 0.25% కోత చూడవచ్చు. ఇదే జరిగితే రెపో రేట్లు 6% తగ్గుతాయి. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది. ఫిబ్రవరిలో ఆర్బీఐ గవర్నర్ 0.25% కోతను ప్రకటించారు.